హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో పెడగాగికి సంబంధించి ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బాలల హక్కుల పరిధిలో విద్యా హక్కు ఈ క్రింది ఏ హక్కు పరిధిలోకి వస్తుంది? ఆప్షన్స్: రక్షణ పొందే హక్కు, జీవించే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్, చైల్డ్ రైట్ కన్వెన్షన్స్ లో మొత్తం ఆర్టికల్స్ సంఖ్య. ఆప్షన్స్: 41, 45, 54, 30. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 54. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారం సరికానిది. ఆప్షన్స్: విద్యార్థి వయస్సు నిర్ధారణ జరగకపోతే ప్రధాన ఉపాధ్యాయుడు ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. మార్కులు తక్కువ వచ్చు విద్యార్థులను అదే తరగతిలో ఉంచి మరలా బాగా చదివించాలి. ఆప్షన్ సి, వికలాంగ విద్యార్థులను కూడా అదే పాఠశాలలో చేర్పించుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, A అండ్ B. ఇవి రెండు కూడా సరికానివి. వికలాంగుల విద్యార్థులను కూడా అదే పాఠశాలలో చేర్పించుకోవాలి, కరెక్ట్. నెక్స్ట్, ఒక మైనరును భిక్షాటన చేయించడం కోసం ఎత్తుకుపోవడం, అందుకు ప్రోత్సహించడం అనేది ఈ క్రింది ఏ సెక్షన్ కింద నేరం అవుతుంది? ఆప్షన్స్: ఐపీసీ 363A, ఐపీసీ 366B, ఐపీసీ 361B, ఐపీసీ 363A. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఐపీసీ 363A. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం బాలలు అనగా ఆప్షన్స్: 14 సంవత్సరాల లోపు బాలబాలికలు, 18 సంవత్సరాల లోపు బాలబాలికలు, 18 సంవత్సరాల లోపు బాలికలు, 21 సంవత్సరాల లోపు బాలురు, 15 సంవత్సరాల లోపు బాలబాలికలు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 18 సంవత్సరాల లోపు బాలబాలికలు. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 పౌర శాస్త్రమును ఈ పేరుతో పిలవమని కోరింది. ఆప్షన్స్: సామాజిక శాస్త్రం, మానవ శాస్త్రం, రాజనీతి శాస్త్రము, జనాభా విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, రాజనీతి శాస్త్రం. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ఈ అభ్యసనంను కోరుకున్నది. ఆప్షన్స్: తరగతి గదుల్లో అభ్యసనం, ప్రయోగశాలల్లో అభ్యసనం, విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం, ఇవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ. ఆప్షన్స్: 1/4/2010, 1/8/2009, 1/4/2011. ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఏప్రిల్ 1వ తారీఖు 2010. నెక్స్ట్, ఏపీ రూల్స్ 2013 ప్రకారం పాఠశాల విద్యా కమిటీ ఎస్ఎంసీకి చైర్మన్ గా వ్యవహరించబడేవారు ఎవరు? ఆప్షన్స్: గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, మండల విద్యా శాఖాధికారి, ఎంసీఈలోని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎన్నుకోబడిన ప్రతినిధి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఎంసీఈలోని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎన్నుకోబడిన ప్రతినిధి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కు మించినట్లయితే ఉపాధ్యాయుల నియామకులకు సంబంధించి సరి అయినది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ప్రధాన ఉపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ నిష్పత్తి 40:1. నెక్స్ట్, వార్షిక ప్రణాళికను రూపొందించవలసినది. ఆప్షన్స్: విద్యా సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు, విద్యా సంవత్సర ఆరంభంలో ప్రధాన ఉపాధ్యాయుడు, సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు, సంవత్సర ఆరంభంలో ప్రధాన ఉపాధ్యాయుడు. సో వార్షిక ప్రణాళికను రూపొందించవలసింది విద్యా సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు. నెక్స్ట్, పాఠశాలను వరుస క్రమంలో బోధించడానికి ఉపయోగపడే పథకం. ఆప్షన్స్: వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం, బ్లూ ప్రింట్. సో వరుస క్రమంలో బోధించడానికి ఉపయోగపడేది యూనిట్ పథకం. నెక్స్ట్, ఉత్తమ పాఠ్య పథకంలో ఆప్షన్స్: పాఠ్యాంశ ఆశయాలు స్పష్టంగా రాయాలి, పాఠ్యాంశ విలువలు స్పష్టంగా పేర్కొనాలి, పాఠ్యాంశ ప్రయోజనాలు తెలపాలి, సాధించవలసిన లక్ష్యాలు రాయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సాధించాల్సిన లక్ష్యాలు రాయాలి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక చట్టం యొక్క మార్గదర్శక సూత్రం కానిది. ఆప్షన్స్: పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞాన రాశిని అనువర్తింపజేయాలి, సరళత గల పరీక్షా విధానం ఉండాలి, అభ్యసనలో అర్థం కాని విషయములను బాగా కంటత పట్టించే నూతన పద్ధతులు నేర్పించాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సి మాత్రమే సరికానిది.
సో పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానరాశిని అనువర్తింపజేయాలి. అలాగే సరళత గల పరీక్షా విధానాలు ఉండాలి. ఇవి రెండు కూడా పాఠ్య ప్రణాళిక చట్టం యొక్క మార్గదర్శక సూత్రాలు. సి అనేది రాంగ్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 సూచనలలో నిజము కానిది. ఆప్షన్స్: ప్రాథమిక పాఠశాలలో సంప్రదాయ బోధనా పద్ధతిని ఉపయోగించాలి. బాలలు తమ ఇంటి భాషను పాఠశాలలో ఉపయోగించడాన్ని అనుమతించాలి. క్రీడలు, చేతి పనులను తప్పనిసరి చేయాలి. కొత్తగా ప్రశ్నించడానికి పిల్లలకు అవకాశం కల్పించాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ప్రాథమిక పాఠశాలలో సాంప్రదాయ బోధనా పద్ధతిని ఉపయోగించాలి. నెక్స్ట్, సన్నివేశాలను ఏర్పాటు చేయటం అనే సోపానం గల బోధనా పద్ధతి. ఆప్షన్స్: ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, కృత్యాధార పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ఒక విద్యా సంవత్సరంలో కనిష్టంగా పనిచేయవలసిన పని దినాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ప్రాథమిక పాఠశాలలో వచ్చేసి 200 రోజులు, ఉన్నత పాఠశాలలో వచ్చేసి 220 రోజులు. నెక్స్ట్, బహుళైచ్ఛిక ప్రశ్నలు ప్రధానంగా. ఆప్షన్స్: జ్ఞానం పునఃస్మరణ, జ్ఞానం గుర్తింపు, అవగాహన గుర్తింపు, అవగాహన వర్గీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, జ్ఞానం గుర్తింపు. నెక్స్ట్, ఏ రకమైన ప్రశ్నలలో భావ వ్యక్తీకరణ ప్రాధాన్యత ఉంటుంది. ఆప్షన్స్: ఖాళీలను పూరించుట, వ్యాసరూప ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచు ప్రశ్నలు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. ఆప్షన్స్: ప్రాజెక్టు పద్ధతి, ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, కృత్యాధార పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉపన్యాస పద్ధతి. ఈ క్రింది వానిలో ఎవరి విషయంలో ప్రత్యేక విద్య తప్పనిసరి ఉండాలి. ఆప్షన్స్: ప్రతిభావంతులు, అభ్యసన వైకల్యం గలవారు, బోధించగల బుద్ధిమాందులు, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాందులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాందులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ నాయకత్వాన్ని ఏ విద్యార్థి లెక్క చేయడు. ఆప్షన్స్: సహభాగి, ఆదేశాత్మక, అనుజ్ఞ, నియంతృత్వ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అనుజ్ఞ నాయకత్వం. నెక్స్ట్, నిర్దేశిత కౌన్సిలింగ్ కు సంబంధించి సరైన ప్రవచనమును గుర్తించుము. ఆప్షన్స్: కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు, సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది, కౌన్సిలీ తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేడనే ఉద్దేశంతో చేయదగిన మంత్రణం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నిర్దేశిత కౌన్సిలింగ్ కి సంబంధించి ఈ 3 కూడా సరైన ప్రవచనాలు. కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు, సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది, అలాగే కౌన్సిలీ తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేడనే ఉద్దేశంతో చేయదగిన మంత్రణం నిర్దేశిత కౌన్సిలింగ్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఏ శిశువుల సాధన వారి మానసిక సామర్థ్యం కన్నా తక్కువగా ఉంటుంది. ఆప్షన్స్: శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు, అభ్యసించగల బుద్ధిమాంద్యులు, అభ్యసన వైకల్యం కలవారు, దృష్టి మాంద్యం కలవారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అభ్యసన వైకల్యం కలవారు. నెక్స్ట్, ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం. ఆప్షన్స్: స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించాలి, ఉపాధ్యాయుడు తేలికగా బోధించేందుకు అనువుగా ఉండాలి, తరగతిలోని విద్యార్థులు అభ్యసించేలా ఉండాలి, సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు దోహదం చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించాలి. నెక్స్ట్, వైయక్తిక అభ్యసనకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: విద్యార్థి క్రియాశీలంగా ఉంటాడు, ఉపాధ్యాయుడు క్రియాశీలంగా ఉంటాడు, స్వయం అభ్యసనం జరుగుతుంది, విద్యార్థి తన సామర్థ్యాలకు అభిరుచులకు అనుగుణంగా అభ్యసిస్తాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు. నెక్స్ట్, సామూహిక అభ్యసనకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ ఒక్క విద్యార్థిని ప్రత్యేకంగా చూడరు, వైయక్తిక భేదాలకు ప్రాముఖ్యత ఇవ్వరు, అన్ని రకాల విద్యార్థులు ఒకే సమూహంలో ఉంటారు, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కృత్యం ఇవ్వబడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సో సామూహిక అభ్యసనకు సంబంధించి ఆప్షన్ సరికానిది. నెక్స్ట్, ఒక 7వ తరగతి విద్యార్థి పుస్తకం చూసి కూడా శుద్ర, అత్తెసరు, కార్యక్రమము అను పదములను కథ, అత్తెసరు, కరకమవము అని రాసినాడు. అయినా ఈ విద్యార్థి ఏ వైకల్యంతో బాధపడే శిశువుగా గుర్తించవచ్చు. ఆప్షన్స్: డిస్లెక్సియా, డిస్కాలిఫియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
4 డిస్గ్రాఫియా. నెక్స్ట్ NCF 2005 ప్రకారం ఏ తరగతులకు ఎట్టి పరిస్థితుల్లో బోర్డు పరీక్షలు నిర్వహించవద్దని సూచించినది? ఆప్షన్స్ 7 మరియు 10వ తరగతులు, 5, 8, 11వ తరగతులు, 7వ తరగతి, 10వ తరగతి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 5, 8, 11వ తరగతి. నెక్స్ట్ 8 సంవత్సరాలు నిండిన పిల్లవాడు పాఠశాలలో ప్రవేశం కోరితే RTE చట్టం ప్రకారం సరి అయినది. ఆప్షన్స్ పిల్లవాడిని 4వ తరగతిలో చేర్చుకోవాలి, ప్రవేశ పరీక్షను పెట్టి తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి, టీసీ తీసుకొని రమ్మని పంపి అది తెచ్చిన తర్వాత తగిన తరగతిలో చేర్చుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది. పిల్లవాడిని 4వ తరగతిలో చేర్చుకోవాలి. సో ఈ BC సరి కాని. సో ఇవేనండి పెడగాగికి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.